హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే ఈరోజు మునక్కాయ పచ్చడి చేస్తున్నానండి. మునగకాయలతోని ఇది అయితే హెల్త్కి చాలా మంచివండి. కడుపు నొప్పిని నివారిస్తాయి, రొమాటిక్ ఆర్థరైటిస్ని కూడా తగ్గిస్తాయండి. విటమిన్ ఏ అండ్ బి విటమిన్స్ ఇందులో ఉంటాయి. మనకి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడతాయి. రక్తంలో హెచ్బి లెవెల్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయండి. ఇవి తరచుగా తీసుకుంటే మనకి రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుందండి. బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి. ఇందులో పీచు ఉంటుంది, ఇది కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దామండి. మునక్కాయలు 2 మునక్కాయలను తీసుకున్నాము. దాన్ని పొట్టు తీసేసి ఒకసారి వాష్ చేసుకుందాము. కొంచెం చింతపండు పిడికడంతా తీసుకున్నాను. జీలకర్ర ఆవాలు ఇంకా వెల్లిపాయలు, ఇవన్నీ ప్రాసెస్ అయితే పొట్టు తీసేసుకొని ఒకసారి అయితే వాష్ చేసుకుందామండి. ఇవన్నీ ఇంట్లో ఉండ వాటితోనే మనము చేసుకోవచ్చు. మసాలాకేమో కొంచెం మెంతులు, 1/2 స్పూన్ మెంతులు, జీలకర్ర మరియు ఆవాలు 1 స్పూన్ తీసుకున్నాము. ఈ మునక్కాయలను అయితే పొట్టు తీసి వాష్ చేసుకొని ఇంకో ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చింతపండు కూడా కొంచెం ముందే నానబెట్టేసి దాన్ని పొయ్యి మీద పెట్టి చిక్కగా చేయాలండి. ప్యూరీ చేయాలి. మనం పులిహోరకు చేస్తాం కదండి, అలాగే చేయాలి. దగ్గరికి చేసి ఇందులో వేయాలి. మనకి గ్రేవీ వస్తుంది దానివల్ల. మునక్కాయలు అన్నిటినీ కొంచెం నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అవుతున్నప్పుడే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే మునక్కాయలకి సాల్ట్ అనేది పట్టేస్తుంది. టేస్ట్ కూడా మునక్కాయలు తిన్నప్పుడు బాగుంటుందండి. ఈ పచ్చడి చేసిన వెంటనే కూడా గ్రేవీ అయితే తినొచ్చండి. మునక్కాయలకైతే కొంచెం టైం పడుతుంది, కొంచెం అవి మాగాలి కదండి. అట్లా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చింతపండుని కూడా ప్యూరీ లాగా తీసి పొయ్యి మీద పెట్టాము. కొద్దిగా ఆయిల్ వేసాను, 1 స్పూన్. దగ్గరికి రావాలండి మనకి. మునక్కాయలు కూడా ఫ్రై అయిపోయినాయి కదండి. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు చింతపండు కూడా మధ్య మధ్యలో కలుపుతూ చిక్కగా అయ్యే వరకు ఉంచుదామండి. అంతలోపు మనం జీలకర్ర ఆవాలు, మెంతులు, జీలకర్ర ఆవాలు మెంతులు అన్నీ రోస్ట్ చేసామండి. అవన్నీ ఇందులో రోట్లో దంచేసుకుంటున్నాను. ఇలా మనం మెత్తని పౌడర్ లాగా దంచుకుందామండి. ఈజీగానే పౌడర్ అవుతుంది. వెల్లిపాయలేమో పోపుకు వేసామండి. వెల్లిపాయలు, కరివేపాకు పోపుకు వేసాం. ఇలా మొత్తం పౌడర్ లాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ఈజీగానే అయిపోతుంది. మెంతులు అయితే ఎక్కువ వేయొద్దండి, చేదు ఉంటాయి. జీలకర్ర ఆవాలు ఈక్వల్గా వేసుకున్నా సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవంతా ఒక పౌడర్ అయిపోయింది. ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చింతపండు కూడా ప్రాసెస్ దగ్గర పడేలాగా చేసుకున్నాం కదా, చూద్దాము అది కూడా ఒకసారి. ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయిందండి. ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకో అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసాము. ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి మనం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు ఫస్ట్ అయితే వెల్లిపాయలు వేయాలండి. వెల్లిపాయలు కొంచెం ఫ్రై కావడానికి టైం పడుతుంది కదా. వెల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాక మనం ఇందులో జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి అన్నీ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, జీలకర్ర ఆవాలు వేస్తున్నాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఇప్పుడు ఇది చిక్కగా అయిందండి చింతపండు మిశ్రమం. మనం కరివేపాకు వేసేసి పోపు అయితే చల్లారే వరకు పెట్టేద్దామండి. కొంచెం పసుపు కూడా వేసేయచ్చు దీంట్లోనే. ఇప్పుడు మనం చింతపండు మిశ్రమంలో మునక్కాయలు వేసేసి ఇందులోనే మెంతులు, జీలకర్ర ఆవాలు పౌడర్ కలిపేసుకొని కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేసుకోవాలండి. టేస్ట్ అయితే పుల్ల పుల్లగా, కారం కారంగా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక మనం ఆ పోపు అనేది దీంట్లో వేసుకోవాలండి. చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.
ఈజీగానే అయిపోతుంది. ఇది మనం అన్నీ రెడీ పెట్టుకుంటే ఈజీగానే అయిపోతుంది. పోపు అనేది ఇందులో వేసేసి మరి లాస్ట్కి ఇదంతా పోపులో వేసి కలిపేసుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసాము. సూపర్ టేస్ట్ అండి. మా పాప అయితే అప్పుడే తినేసింది. ప్లేట్లో తీసుకొని అయితే సర్వ్ చేసామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. టేస్టీ టేస్టీ మునక్కాయ పచ్చడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.